కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కావలి పట్టణం 40వ వార్డులో ఇంటింటికి ఎమ్మెల్యే సమస్య మీది పరిష్కారం నాది కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు మహిళలు, యువత ఘన స్వాగతం పలికారు. వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే డ్రైనేజీ, త్రాగునీరు, వీధి దీపాలు మరియు చెత్త నివారణ వంటి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజలు వెల్లడించిన సమస్యలపై తక్షణమే స్పందించిన ఆయన స్పాట్లోని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. సమస్య ఏదైనా పరిష్కారమే తన ప్రాధాన్యమని, ప్రజల కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. సంచరిస్తుంటే అక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థ వల్ల అక్కడ ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తం అయితే ఈ రోజున ఆ రోడ్లు అభివృద్ధి చేస్తూ అదే విధంగా డ్రైనేజీ వాటిపైన కవర్ స్లాబ్లు కూడా వేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు 1,40,00,000 వరకు దానికి కూడా ఈ రోజు నిధులు వెచ్చించడం జరిగింది. తప్పకుండా రాబోయేటువంటి 6 నెలల కాలంలోనే మన లతా థియేటర్ దగ్గర నుంచి మన కలుగోలమ్మ గుడి దగ్గర ఏ విధంగా అయితే కవర్ స్లాబ్లు వేసి అక్కడ పంట కాలువలకి ప్రజలకి ఊరికి కనిపించకుండా అసౌకర్యం లేకుండా ఎలా అయితే చేయటం జరిగిందో ఆ కొరవ కూడా పూర్తి చేసి అక్కడ 60 అడుగుల రోడ్డుకి రూపకల్పన చేసి వెంకటేశ్వర థియేటర్ దగ్గర నుంచి ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడకుండా ఆ ప్రాంతం అంతా కూడా ఒక టౌన్లో పెద్ద రోడ్డు ఉంది అంటే అది సినిమా హాల్ రోడ్డుగా ఉండేటట్టు సాంస్కృతిక కార్యక్రమాలకి నిలవైనటువంటి ఆ ప్రాంతంలో ఎప్పుడు కూడా కార్యక్రమాలు నిర్వహించుకునే విధంగా పెద్ద బహిరంగ సభలు పెట్టుకున్నా కూడా అక్కడ స్థలం ఉండే విధంగా ఈ రోజున ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మేము కంకణం కట్టుకున్నాం. ఇప్పటికే దాతల సహకారంతో ఈ రోజున బ్రహ్మంగారి గుడి కావచ్చు, అదేవిధంగా పోలేరమ్మ గుడి కూడా ఈ రోజు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా గంగమ్మ గుడి, ఇంకొక గుడి కూడా తొందరలోనే వేసి ఆ ప్రాంతం అంతా కూడా దేవుళ్ళకి నిలయమైనటువంటి ప్రాంతంగాను, సినిమాలకి నిలవైన ప్రాంతంగాను, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేటువంటి అనువైన ప్రదేశంగా ఆ ప్రాంతాన్ని కూడా ఈరోజు తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున మున్సిపాలిటీ ప్లాట్లు, ఐడిఎస్ఎంటీ ప్లాట్లలో దాదాపు 79 ప్లాట్లు 93 నుంచి అమ్మకుండా నిరుపయోగం పడిపోయి ఆక్రమణలకు గురవుతుంటే ఈరోజు అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి ఆలోచనల మేరకు వారి సూచనలతో ఈ రోజున అవన్నీ కూడా కావాలి మున్సిపాలిటీ యాక్షన్